ఎన్నికల్లో అసలు విజేత జవహర్ రెడ్డి గారు అనాలి. ఎందుకంటే ఆ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన్ని తీయించడానికి మామూలుగా ప్రయత్నించలేదు, సర్వశక్తులు ఒడ్డింది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి భారతీయ జనతా పార్టీ మీదన ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటుందా ఎన్నికల సంఘం అంటే ఉంటుంది అనొచ్చు, ఉండదు అనొచ్చు. డీజీపీని మార్పించగలిగారు, పెద్ద కారణాలు ఏం లేవు డీజీపీని మార్చడానికి. అట్లాగే చీఫ్ సెక్రటరీ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ 25 మంది ఎస్పీలు, 25 మంది ఐపీఎస్లు, అట్లాగే చీఫ్ సెక్రటరీ డీజీపీలు మార్పించాలన్నటువంటి ప్రయత్నం. అందులో చీఫ్ సెక్రటరీ మీద ప్రధానంగా అటు పక్కన తెలుగుదేశం జనసేన ఆరోపణలు, కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇడాలు. అదే సందర్భంలో ఈవెన్ ఏదైతే పత్రికల్లో పుంకాను కథనాలు చీఫ్ సెక్రటరీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఎన్నికలు కూడా అయిపోయింది, ఎన్నికల రోజు అయిపోయింది. ఇక ఇప్పటిదాకా ఆయన జోలికి ఆయన్ని మాత్రం ఏం చేయలేకపోయారు. ఒక ఇంటెలిజెన్స్ మాజీ డీజీని మార్చగలిగారు, అట్లాగే డీజీపీని మార్చగలిగారు, ఒక చీఫ్ సెక్రటరీని మాత్రం కదిలించలేకపోయారు.